పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి, మేము కోరుకున్న రీతిగా, మేము ఆశించిన రీతిగా నా ప్రభువా, మరి మందిర నిర్మాణంలో మీరు తోడ్పాటు ఎంతో ప్రభువా మాకు కలిగించేందుకు వందనాలు, స్తోత్రాలు. అనేక మందిని ప్రేరేపించి మందిర నిర్మాణంలో ప్రభువా సహకారులుగా మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి ఈ రోజున నా ప్రభు మందిర ప్రతిష్టన చేసుకోవడానికి అనేక మందిని ప్రభు ఇది స్థలం నడిపించినందుకు స్తోత్రాలు ప్రభు. మరి రాష్ట్రం నిలబడి మాట్లాడుతుండగా నా ప్రభుని మీరు మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలను మనము వాక్యపట్టణంగా ధ్యానం చేద్దాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికుల యొక్క సంగమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయనది. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతే. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చనని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇంతటి పర్యంతము దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. మరొకసారి మీ అందరితో కలిసి లక్వరం గ్రామంలో ఈ మందిర ప్రతిష్ఠ సందర్భంగా ప్రభువును స్తుతించడం ఎంతో సంతోషకరం. చాలాసార్లు ఈ సంఘానికి రావటం జరిగింది. ప్రసాద్ వివాహం దగ్గర నుంచి మరి వాళ్ళ పిల్లల పుట్టినరోజులకు కానీ అనేక సందర్భాలు మనం ఈ తెస్సలోనికే సంఘం మొట్టమొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందున ఉన్న తెస్సలోనికయల సంఘమునకు, మరి లక్కవరంలో ఉన్నటువంటి సంఘానికి శుభమని చెప్పి ఈ దినాన మీతో ఈ గ్రీటింగ్స్ చెప్పడానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప. చాలా కాలం క్రితం వచ్చేటప్పుడు పాత మందిరం ఎలా ఉందో తెలుసు నాకు. అలాగే ఆ పాతది ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎలా ఉందో తెలుసు. ఇప్పటి మందిరం ఉందో తెలుసు. మరి 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ మందిరం కూడా ఎక్స్టెండ్ చేసి ముందుకు రావాల్సి వస్తుందేమో. కాబట్టి మీరు ప్రార్థన బాగా చేస్తారో మరి మందిరం ఎందుకు ముందుకు రావటం లే అనుకుంటారో మీ ఇష్టం. ఈ తెస్సలోనికే సంఘం ఒక మాదిరి సంఘం అండి.
అపోస్తులైన పౌలు గారి చేత ఏర్పాటు చేయబడినటువంటి స్థాపించబడినటువంటి దేవుని యొక్క సంఘంగా మనం చూస్తాం. ఈ సంఘం చాలా ప్రియమైన సంఘం ఆయనకి. అదే వాక్య భాగంలో కూడా మనం చూస్తాం. ఎంతగా ప్రియమైన సంఘం అంటే 8వ వచనంలో ఏముందంటే, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాశక్తి గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటాం. అంత ప్రియమైన సంఘం. అట్లాగే ఏలయనగా 19వ వచనంలో అంటారు, 2వ అధ్యాయం 19వ వచనంలో, మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయనట మీరే కదా అంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి ఆ సంఘానికి ఇచ్చిన ఆధిక్యత అన్నమాట. కాబట్టి అటువంటి సంఘం ఇక్కడ, ఆ సంఘాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్న సందర్భంలో మరి మన సంఘం కూడా ఆ విధంగా ఉంది, లేకపోతే ఆ విధంగా ఉండాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకొని మనం ముందుకు కొనసాగాలి. ఆ సంఘం మరి ఆ రీతిగా ఉండటానికి కారణం ఏంటంటే, ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం యొక్క కొన్ని లక్షణాలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను నేను. మొట్టమొదటిది ఏంటంటే, ఆ సంఘంలో సభ్యులు ఉన్నారండి. మొట్టమొదటిగా ఎవరున్నారు? సభ్యులు, విశ్వాసులు ఉన్నారు. కొన్ని చోట్ల సంఘాలు ఉంటాయి, సంఘాల్లో సభ్యులు ఉండరు, ఖాళీగా ఉంటాయి. చూసారు ఎక్కడన్నా? చూసే ఉంటారు చాలా సంఘాల్లో. కొంతమంది ఏం చేస్తారంటే, ముందు ఆ సంఘానికి కావాల్సిన కట్టడం ఇచ్చేస్తారు, మీరు సభ్యులు నింపుకోండి అంటారు. సంఘస్థులు అయితే ఉండరు, కొంతకాలానికి ఆ సంఘం మూత వేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. సంఘం పెరిగిపోతూ ఉంది. చిన్న సంఘం ఇంకా ఎక్కువ మంది అవటం మనం చూస్తున్నాం. అట్లా విస్తరించబడుతూ ఉంది దేవుని కృప వలన. కాబట్టి ఇది ఒక సభ్యులు ఉన్నటువంటి సంఘం అనేది, సభ్యులు ఉన్నటువంటి సంఘం. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అపోస్తులైన పౌలు తెలుసండి. పౌలు అందరే తెలుసు. పౌలు ఆ సంఘాన్ని ఏమంటాడంటే, వీరు క్రీస్తు అవయవాలు అంటాడు. సంఘము దేవుని యొక్క శరీరము అంటాడు. మీరు అవయవాలు అంటారు. అట్లాగే రోమపత్రిక 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ సంఘంలో ఉన్న వారందరినీ ఒక్కొక్క పేరు పెట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసు. అంటే సంఘం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, అది ఒక విశ్వాసులతో కూడినటువంటి ప్రదేశం. కాబట్టి ఇక్కడ సంఘం అంతగా అభివృద్ధి చెంది, ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశ. అలాగే రెండవదిగా చూస్తే, ఆ సంఘం మారు మనసు పొందినటువంటి సంఘం అండి. ఆ సంఘం ఎటువంటి సంఘం? మారు మనసు పొందినటువంటి సంఘం. అదే ఇక్కడ తెస్సలోనికే పత్రికలో మనం చదువుకున్న ఈ మొట్టమొదటి అధ్యాయం అంతట్లో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ అనేది కనిపిస్తూ ఉంది. 4-5 వచనాలు చూస్తే, మీరు దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అంటాడు. ఆ సంఘాన్ని ఏమంటాడు? దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా. అట్లాగే 9వ వచనంకి వచ్చేసరికి, మీ యొద్ద మాకిట్టి ప్రవేశం కలిగను, అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడందుకు దేవుని దాసులయ్యారు అంటాడు. అంటే మారు మనసు కలిగిందంటే అర్థం ఏంటంటే, పాత జీవితాన్ని వదిలేశారండి. వదిలేసి తమకున్నటువంటి అన్నిటినీ దూరపరుచుకొని నిజదేవుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారు సంఘము మారు మనసు పొందినటువంటి సంఘంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దినాన ప్రభు కోరుకునేది ఏంటంటే, సంఘంలో ఉన్న వారందరూ కూడా మారు మనసు పొందాలి. మీ పిల్లలు కావచ్చు, ఇంకా చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుని సంఘంలో చేర్చబడటం అనేది దేవునికి ఎంతో ఆసక్తి కలిగినటువంటి కార్యము. ఆకాశం నుంచి దేవదూతలు తొంగి చూచే కార్యం. కాబట్టి ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. అది మారు మనసు పొందినటువంటి సంఘం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఆ సంఘం గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇక్కడ తెలియజేస్తాడు. అది పని చేసే సంఘం. సంఘం ఎటువంటి సంఘం? ఇట్ ఈజ్ ఏ వర్కింగ్ చర్చ్. ఇట్ వాజ్ ఏ వర్కింగ్ చర్చ్. బాగా పని కలిగినటువంటి ఆ పని, వాళ్ళు చేసినటువంటి పనిని 3 ముక్కల్లో చెబుతాడు ఇక్కడ అపోస్తులైన పౌలు.
ఏమంటాడంటే 2-3 వచనాలు, విశ్వాసముతో కూడా కూడినటువంటి మీ పని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసము, నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు. ఎంత గొప్ప విషయాలు చూడండి. ఇక్కడ విశ్వాసంతో కూడిన పని. ఇక్కడ మందిరం కోసం ఎంతమంది విశ్వాసంతో పనిచేశారు వారందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. అలాగే ప్రేమతో కూడిన మీ ఆ ప్రయాస మీరందరూ ప్రేమతో చేశారు. అలాగే నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు. ఒక సంఘాన్ని గురించి మళ్ళీ ఒక మందిరాన్ని నిర్మించిన వాళ్ళ దగ్గర చూస్తే, మా మందిరాన్ని నిర్మించిన వాళ్ళు చాలా మంచి పనోళ్ళండి అంటారు, చాలా బాగా కట్టారండి పనోళ్ళు అంటారు. నేను చెప్పేది ఏంటంటే మా లక్కవరం సంఘంలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి పనోళ్ళండి. వాళ్ళ పని ఎక్కడ కనిపిస్తుందండి? వారు విశ్వాసంతో పనిచేశారు, ఆ ప్రేమతో ప్రయాస కలిగి ఉన్నారు, నిరీక్షణ అనేది ఓర్పు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పని కలిగినటువంటి వారు, అటువంటి గొప్ప పని చేసిన వారందరికీ కూడా మీ యొక్క ప్రయాస అనేది వ్యర్థం కాదు. దేవుడు తన యొక్క సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది 3వదిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా సభ్యులు కలిగి ఉన్నటువంటి సంఘం లక్కవరం సంఘం. అలాగే 2వదిగా మారు మనసు పొందినటువంటి సంఘంగా లక్కవరం సంఘం ఉండాలి. 3వదిగా పనిచేసే సంఘం, పని చేస్తున్నటువంటి సంఘం. ఇంత పని చేయకపోతే ఇంత గొప్ప మందిరం నిర్మించగలిగే వారం కాదు. కాబట్టి ఆ పనిని అంతవరకు కొనసాగించే వారు కూడా ఉండాలి. అట్లాగే చివరిగా మనం చూస్తే అది ఇట్ వాజ్ ఎ చర్చ్ ఆఫ్ ఎవాంజలిజం, ఎవాంజలిస్టిక్ చర్చ్ అండి. తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘం ఎలా ఉంది? సువార్త ప్రకటించినటువంటి సంఘము. 7-8 వచనాల్లో రాయబడిందండి ఇక్కడ. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. ఎక్కడెక్కడ మోగిందండి? మాసిదోనియాలో మోగింది, అకయలో మోగింది. మీ దగ్గర నుంచి దేవుడు ఇలా సువార్తను మ్రోగాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇది సువార్త ప్రకటించే సంఘంగా లక్కవరం సంఘము, ఇంకా అనేక మంది దేవుని యొద్దకు నడిపించే సంఘంగా ఉండాలని ప్రభు ఈ దినాన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి మాదిరి కలిగినటువంటి ఈ సంఘము యోదయ సంఘాలన్నిటికీ మరి వారన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మాదిరిగా ఉన్నటువంటి సంఘంగా అపోస్తలుడైన పౌలు దాన్ని మెచ్చుకున్నాడండి. కాబట్టి మన సంఘాన్ని చూసి కూడా దేవుడు మెచ్చుకుంటే ఎంత గొప్ప ధన్యత. అటువంటి ధన్యత మరి లక్కవరంలో ఉన్నటువంటి సంఘం అంతా కలిగి ఉండాలని కోరుకుంటూ, మరి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి, ఇంకా విశాలం అవుతుంది ఈ సంఘం. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయండి, ఇంకా విశాలం అవుతుంది. మరి ప్రసాద్ ఇంకా కష్టపడాల్సి వస్తుంది ఆ టైంలో, ఎందుకంటే ఇంకా ఎక్స్టెండ్ చేయాలి కదా. కాబట్టి ఎంత ప్రయాసతో చేస్తేమో దేవుడు అంత ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. Yes,